లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. అబ్రహాం దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు తపస్కాలంలో 3వ ఆదివారం 8వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాన్ గారు రాసిన శుభవార్త నుండి 4వ అధ్యాయము వచనములు 5 నుండి 42 వరకు. యేసు సమరయలోని సికారు అను పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడగు యోసేపునకు ఇచ్చిన పొలము సమీపములోనున్నది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడిలకచే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగెను. ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకు పట్టణమునకు వెళ్ళయుండిరి. ఆమె యేసుతో, యూదుడువైన నీవు సమరయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు అని అనెను. ఎలైనా యూదులకు సమరయలకు ఎట్టి పొత్తును లేదు. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకొని ఉండని ఎడల నీవే ఆయనను అడిగి ఉండెడుదానువు. అప్పుడు ఆయన నీకు జీవజలమును ఇచ్చి ఉండెడువాడు అని సమాధానం ఇచ్చెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, నీరు చేదుటకు నీ యొద్ద ఏమీయునూ లేదు. జీవజలమును నీవు ఎక్కడ నుండి తెచ్చెదవు? మా పితరుడు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారుడు, అతని మందలు ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతని కంటే గొప్పవాడువా అని అడుగుగా, యేసు ఇటుల సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పికొనడు, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పికొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరెడు నీటి బొగ్గగా ఉండెను అని చెప్పాను. అప్పుడు ఆమె, అయ్యా, నేను మరలా దప్పికొనకుండునట్లుగా నీటికై ఇక్కడకు రాకుండానట్లుగా నాకు ఆ నీటిని ఇమ్ము అని అడిగాను. అప్పుడు యేసు, నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము అనెను. అందుకు ఆమె, నాకు భర్త లేడు అని చెప్పెను. నాకు భర్త లేడు అని నీవు యథార్థంగా చెప్పితివి. నీకు 5 భర్తలుండిరి. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. నీవు యథార్థమే చెప్పితివి అని యేసు పలికెను. ఆ స్త్రీ ఆయనతో, అయ్యా, నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, కానీ దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని నీవు చెప్పుచున్నావు అని పలికెను. అమ్మ, నా మాట నమ్మము, సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వానిని మీరు ఆరాధింతురు. మేము ఎరుగని వానిని మేము ఆరాధింతుము. ఎలైనా రక్షణ యూదుల నుండియే వచ్చును. కానీ నిజమైన ఆరాధికులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయము ఇప్పుడు వచ్చి ఉన్నది. నిజముగా తండ్రి ఆశించినది ఇటువంటి ఆరాధకులనే. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలెను అని అని చెప్పాను. అప్పుడు ఆమె, క్రీస్తు అనబడు మెస్సయ్య రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు తెలియజేయను అని పలికెను. నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను అని యేసు చెప్పాను. అంతలో శిష్యులు వచ్చి ఆయన ఒక స్త్రీతో సంభాషించుట చూసి ఆశ్చర్యపడిరి. కానీ ఎవరును నీకేమి కావలేను
అని కానీ నీవు ఎందుకు ఆమెతో మాట్లాడుచున్నావు అని కానీ అడగలేదు. ఆమె తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణంలోనికి వెళ్ళి ప్రజలతో, ఒక మనుజుడు నేను చేసినవి అన్నీ చెప్పెను, వచ్చి చూడుడు, ఆయన క్రీస్తేమో అని చెప్పెను. ప్రజలు పట్టణము నుండి బయలుదేరి ఆయన యొద్దకు వెళ్ళిరి. ఈలోగా ఆయన శిష్యులు, బోధకుడా, భోజనం చేయుడు అని బ్రతిమలాడిరి. యేసు వారితో, మీరు ఎరుగని ఆహారము నాకు కలదు అని చెప్పెను. ఎవరైనను ఈయనకు భోజనం తెచ్చిపెట్టిరా అని శిష్యులు ఒకరితో ఒకరు అనుకొనసాగిరి. యేసు వారితో, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము. 4 మాసముల పిమ్మట కోతలు వచ్చునని మీరు చెప్పుదురు కదా. పొలముల వైపు కన్నులెత్తి చూడుడు, అవి పండి కోతకు సిద్ధముగా ఉన్నవి. కోత కోయువాడు కూలి తీసుకొని నిత్య జీవమునకై ఫలము సేకరించుచున్నాడు. ఇందువలననే విత్తువాడు కోయువాడు ఇద్దరును సంతసింతురు. విత్తువాడు ఒకడు, కోయువాడు మరొకడు అనే లోకోక్తి ఇక్కడ సార్థకమైనది. మీరు శ్రమింపని దానిని కోయుటకు మిమ్ము పంపితిని. ఇతరులు శ్రమించితిరి, వారి ఫలము మీకు లభించినది అని చెప్పెను. నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణములోని సమరయులు అనేకులు ఆయనను విశ్వసించిరి. ఆ సమరయ వాసులు వచ్చి ఆయనను తమ యొద్ద నుండి ఉండమని వేడుకొనగా ఆయన అచ్చట 2 రోజులు ఉండెను. ఆయన ఉపదేశమును ఆలకించి ఇంకనూ అనేకులు ఆయనను విశ్వసించిరి. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు, మేము స్వయముగా ఆయన ఉపదేశమును వింటిమి. వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మాకు తెలియను అని వారు ఆమెతో చెప్పిరి. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథము నుండి విన్న దేవుని స్వరాన్ని విన్న మీ అందరూ కూడా దీవించబడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని కాచి కాపాడునుగాక. ఆమేన్.